ఈ బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ 23 ఏళ్ల యువ పేసర్ యశస్వి జైస్వాల్ టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేశాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన జైస్వాల్ 10 ఇన్నింగ్స్ లో ఒక సెంచరీ, 2 అర్ధ సెంచరీలతో మొత్తం 391 పరుగులు చేశాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన తర్వాత జైస్వాల్ మరో ఫార్మాట్ లో ఆడే ఛాన్స్ ఉంది. టీమిండియా ప్రస్తుత సక్సెస్ఫుల్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ ఇప్పటికే టీ20 టెస్టు జట్లలో భారత్ తరపున ఆడాడు. ఈ 2 ఫార్మాట్లలో రాణించిన ఒక వన్డే ఫార్మాట్లో మాత్రం జైస్వాల్ కు ఇంతవరకు ఛాన్స్ రాలేదు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు యశస్వి జైస్వాల్ ను వన్డే జట్టుకు ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. దీని ప్రకారం ఇంగ్లాండ్తో జరగనున్న వన్డే సిరీస్లో జైస్వాల్ దాదాపు బరిలో దిగడం ఖాయం. ఇక్కడ అదనపు ఓపెనర్ గా జైస్వాల్ ను ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఎందుకంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వన్డే మ్యాచ్లో టీమిండియాకు ఓపెనర్లుగా ఆడుతున్నారు. జైస్వాల్ ఇప్పుడు ఇంగ్లాండ్తో జరిగే సిరీస్ కు 3వ ఓపెనర్ గా ఎంపికయ్యాడు. ఇప్పటికే టీ20 క్రికెట్ ను ప్రారంభించి 22 ఇన్నింగ్స్లో 723 పరుగులు చేశాడు. అలాగే టెస్టుల్లో 36 ఇన్నింగ్స్లో ఓపెనర్ గా కనిపించిన జైస్వాల్ 2 డబుల్ సెంచరీలు, 4 సెంచరీలతో మొత్తం 1798 పరుగులు చేశాడు. ఇప్పుడు వన్డే జట్టులోని అడుగు పెట్టేందుకు సిద్ధమైన జైస్వాల్ కు ఇంగ్లాండ్తో జరిగే సిరీస్ లో అవకాశం ఇస్తారా అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఈ యువ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో నేర్పరి. కాబట్టి అతను ఓపెనర్ గా ఫీల్డ్ లో రాణిస్తే రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీతో టీమిండియా లెఫ్ట్ హ్యాండర్, రైట్ హ్యాండర్ ఓపెనింగ్ జోడీతో బరిలోకి దిగవచ్చు.